స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమె ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ఈ దినము విశ్రాంతి దినము అన్నది మీకు గుర్తుందా? ఎందుకంటే ప్రతి ఒక్కరూ మరి ఈ విశ్రాంతి దినాన్ని మర్చిపోవద్దండి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆజ్ఞనిస్తున్నాడు ఏమంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి మరి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి ఒక్కరూ ఈ విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించడానికి మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. అలాగే ఆయన సన్నిధికి రండి, ఆయన ఆరాధించండి, ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచండి, ఆయన నామాన్ని మరి మీ జీవితంలో జరిగిన విషయాలను మరి సాక్ష్యం రూపంలో మరి ఇతరులకు తెలియచేయండి. తద్వారా అనేకులు దేవుని తట్టు తిరిగి మరి దేవుని యొక్క రక్షణను మరి పొందుకుంటారని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతాను. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 8వ వచనం, 6వ వచనం. కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించేదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. దేవునికి స్తోత్రం. ఈ 6వ వచనంలో చక్కటి వాగ్దానం ద్వారా కీర్తన గ్రంథం 63 6వ వచనం ద్వారా మనతో ప్రభు మాట్లాడుతూ అంటాడంటే, భక్తుడు ఈ కీర్తన ఎవరు రాశారంటే దావీదు మహారాజు. ఎక్కడి నుంచి రాశాడంటే అరణ్యములో ఉండగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అరణ్యములో మరి చాలా భయంకరమైన పరిస్థితి. సౌలు మరి తరుముతున్నప్పుడు మరి తన అభిషక్తిని జోలికి వెళ్ళకూడదని మరి భక్తిపరుడు కనుక దావీదు మహారాజు మరి తనకు కష్టమైనను సరే అడవి జంతువుల మధ్యన మరి అనేకమైన పులులు ఉండొచ్చు, సింహాలు ఉండొచ్చు, మరి ఏదైనా ఉండొచ్చు, మరి పాములు ఉండొచ్చు, మరి అలాగే శత్రు భయము, మరి భయంలో ఉండగా కూడా మరి దేవుణ్ణి మర్చిపోలేదు. ఆయన మరి జీవితకాలం అంతయోట ఏమంటాడంటే నేను ఇలాగ స్తుతించేదను, నీ నామము బట్టి నా చేతులు ఎత్తేదను. దేవునికి స్తోత్రం. ఎన్నో శ్రమల అరణ్యములో ఎన్నో పోరాటాలు అయినప్పటికీ కూడా దావీదు మహారాజు దేవుని సన్నిధిని దేవుణ్ణి స్తుతించడం మానలేదు. ఆయనను మరి ఆయన వైపే తన చేతులు ఎత్తాడు. ఎందుకంటే సహాయం కోసం. ఈ దినము మరి దావీదు మహారాజు అయితే అరణ్యంలో ఉన్నాడు. ఈ దినం నీవైతే లోక అరణ్యములో మనం ఉండగా ప్రతి ఒక్కరూ మనకు అనేకమైన భయాలు, ఆందోళనలు, మరి అనేకమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, మరి అప్పులు అనేకమైనవి మనల్ని భయపెడుతూ ఉండొచ్చు. అయితే నా చేతులు ఎవరి వైపు ఎత్తాలంటే దేవుని వైపు ఎత్తాలి, పరిశుద్ధ స్థలం వైపు ఎత్తాలి. అలాగే మనం ఆయనను మన జీవితకాలం అంతయు ఆయన్ని స్తుతించే వారిగా ఉండాలని వాగ్దానం తెలియజేస్తుంది. ఇంకా ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండండి, దేవుని తట్టు మీ చేతులు ఎత్తేవారిగా ఉండండి, ఆయన్నే అర్థించండి. తద్వారా నీకును నాకును సహాయం కలుగుతుందని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ప్రభా మీరు ఇస్తున్న వాగ్దానం తండ్రి, నా జీవితకాలం అంతయు నేను ఇలాగ స్తుతించేదని వాగ్దానం చేస్తున్నాం. అలాగే నీ వైపు మా చేతులు ఎత్తుటకు సహాయం చేయమని ఎంతమంది ఈ ప్రార్థనలోకి ఇస్తున్నారు వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని, వారి జీవితాల్లో నెరవేర్చి వారి జీవితకాలం అంతా నేను స్తుతించే భాగ్యం దయచేయమని, నిన్ను కీర్తించే భాగ్యం దయచేయమని, నీ వైపే చేతులెత్తి నీ సహాయం కోరే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు ఉంచమని, రోగులుంటే స్వస్థపరచమని, ఏ విధము చేతనైనా బాధపడుతుంటే వారికి స్వస్థతను దయచేయండి, తగిన వైద్యాన్ని అందించమని ప్రార్థిస్తున్నాను. అలాగే చంటి బిడ్డలు మొదలుకున్న వృద్ధుల వరకు నీ కృపాన్ని కాపుదల ఉంచండి. అలాగే చంటి బిడ్డల ప్రభా నాయన ఆయా అంగవైకల్యాలతో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగే వృద్ధులు కూడా ప్రభా అంగవైకల్యము, పెరాలసిస్ నా తండ్రి, గుండె జబ్బులు, బీపీ, షుగర్ ఇవన్నిటిని కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. వేసుకొనిచున్న మందులోని రక్తాన్ని పంపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం విశ్రాంతి దినం ప్రభా. ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో
నాయన క్రమంగా మర్యాదగా నీ నామ మహిమార్థమై జరుగునట్లు కృపను అనుగ్రహించండి. మంచి వాతావరణం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. సేవకులను ప్రభు నీ ఆత్మ చేత బహుబలంగా వాడుకుని సంఘాలను విశ్వాసును ఉజ్జీవింప చేయమని నాయన భక్తిలో ముందుకు సాగుట కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకొనిచున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని సమాధానాన్ని సంవత్సరం అంతా ఇన్ని దయ కిరీటం నుంచి దీవించమని యేసు నామమున పెట్టడుచున్న పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచాలని నమ్ముతున్నాను. ఈ వీడియోని మీరు అనేక మందికి షేర్ చేయండి. తద్వారా మీకును మేలు, వారికి నీ మేలు. తద్వారా దేవుని సువార్త మీరు ప్రకటించిన వారు అవుతారు. కనుక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.